అందరికీ నమస్తే. అక్టోబర్ 1 థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న రిపబ్లిక్ మూవీ గురించి మాట్లాడడానికి డైరెక్టర్ దేవకట్ట గారు మనతో ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడేద్దాం ఆయనతో. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. మిస్సింగ్ సాయి తేజ్ ఈ టైంలో యాక్చువల్గా మూవీ ప్రమోషన్స్ అంటే హీరో ఉన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ వేరేలా ఉంటుంది. దిస్ టైమ్ వీఆర్ మిస్సింగ్ హిమ్. I think I don't miss him అండి, except that is not there in some of these interviews అనే ఇది తప్ప. తను he's watching us and he's with us and he's getting all the updates. So even before the accident కూడా మేము అనుకుంది before release క్యాంపెయిన్లో ఎక్కువ నేను ఉంటాను, పోస్ట్ రిలీజ్ తను ఉంటాడు అన్నట్లు అనుకున్నాం అనమాట. యా, సో హోప్ఫుల్లీ సూన్ ఆఫ్టర్ ద రిలీజ్ ఐ థింక్ హీ విల్ బీ అవుట్. ఎలా ఉన్నాడండి ప్రస్తుతానికి? అంటే తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అందరిలో ఉంది. హీస్ ఇంటరాక్టింగ్, హీస్ టాకింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మ్యాక్సిమం మేము కూడా ప్రొటెక్టెడ్గా పెట్టుకుంటాం, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ కానీ దిస్ ఇస్ నాట్ నార్మల్ టైమ్స్ ఆల్సో. సో ఇలాంటి ఏవి కాంప్లికేషన్స్ రాకూడదని, అంటే లైక్ పాండమిక్, కరోనా లాంటి ఇష్యూస్ రాకూడదని కొంచెం ప్రొటెక్టెడ్గా పెట్టుకుంటాం. ఓకే. అండ్ ఆఫ్టర్ ద రెస్పాన్స్ అంటే టీజర్, ట్రైలర్ అవన్నీ కూడా తనకి అప్డేట్స్ అవన్నీ మేబీ తెలిసే ఉంటాయి. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఇంకొక వేరే లెవెల్లో వెళ్ళింది. సో ఎలా రెస్పాండ్ అయ్యారు అది తెలిసిన తర్వాత ఆయన? No, he's very excited the way things are going. And ఇనిషియల్గా మేము అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే క్యాంపెయిన్ చేద్దాం అనుకున్నాము, బట్ పరిస్థితులు అలా అయినాయి. బట్ స్టిల్ ఫ్యామిలీకి తన మీద ఉన్న ప్రేమని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ సపోర్ట్ చేయడం అనేది సినిమాకి చాలా స్ట్రెంగ్త్ అవుతుంది మాకు. అండ్ మూవీ గురించి వస్తే యాక్చువల్గా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో మూవీ అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఎవరినైనా విమర్శిస్తున్నా, లేదంటే ఏదైనా పొలిటికల్ పార్టీ గురించా, లేదంటే ఇప్పుడున్న పాలిటిక్స్ సినారియో గురించా అన్న విషయాలు అందరి మైండ్లో ఉంటాయి. సో దేన్ని టార్గెట్ చేస్తుంది ఈ మూవీ ఇప్పుడు? అంటే ఇప్పుడున్న సినారియోనా లేదంటే ఏదైనా? అంటే ఈ సినిమా నా అజ్ఞానం నుంచి నేను బయటపడడం కోసం నేర్చుకుంటూ, స్టడీ చేస్తూ, రాస్తూ తీసిన సినిమా. అంటే మీనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్గా ఒక ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఒక సిస్టమిక్ బ్యాలెన్స్ ఇన్ ప్రజాస్వామ్యం ఏంటి అనే దానికి కూడా మీనింగ్ తెలియదు మనకి ఎవరికి, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా, చదువుకున్న వాళ్ళు కూడా. అలాంటి ఇగ్నరెన్స్లో నేను కూడా ఒకనే. ఓకే, సో అందువల్ల ఈ సబ్జెక్ట్ మీద నాకు ఇంట్రెస్ట్ కలిగింది. అండ్ బికాజ్ ఇట్స్ అడ్రస్సింగ్ ద రూట్ ఫౌండేషనల్ ఇష్యూస్, వేర్ ఈ సినిమాలో రాజకీయ వ్యవస్థ కూడా ఒక విక్టిమే ఇన్ ఏ విషియస్ సైకిల్, ఇన్ దిస్ విషియస్ సైకిల్. సో అలా ఈవెన్ రమ్య గారి క్యారెక్టర్ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా డీల్ చేసాం మేము. ఓకే, సో ఇది ఒక పార్టీని ఉద్దేశించి ఒక యూనివర్సల్గా ఉన్న పరిస్థితులను నేను క్రిటిసైజ్ చేశాను, కానీ నాట్ ఏ పర్టికులర్ వ్యక్తుల్ని కాదు, పార్టీలని కాదు. ఎందుకంటే ఆ రాజకీయ వ్యక్తుల్ని, రాజకీయ పార్టీలని కూడా విక్టిమ్స్గానే చూస్తూ తీసిన సినిమా, న్యూట్రల్గా. సో వ్యవస్థలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అవి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ క్రియేట్ చేసినప్పుడు మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉంటాం, లేదంటే అది ప్రజాస్వామ్యం కాదు అనే పాయింట్ని బలంగా చెప్పే సినిమా ఇది. ఆ ప్రాసెస్లో మనుషుల మనసాక్షులతో మాట్లాడే సినిమానే కానీ మనుషుల గురించి మాట్లాడే సినిమా కాదు. ఓకే, మెయిన్లీ ఈ కథ ఐడియానే అట్ ద ఫౌండేషన్ ఏంటంటే వీఆర్ ఆల్ లివింగ్ అండర్ ద ఇల్యూషన్, వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ అండ్ గవర్నెన్స్, బట్ వీఆర్ యెట్ టు డిస్కవర్ ఇట్. ఓకే, మనం అందరూ ఇల్యూషన్లోనే ఉన్నామంటారు. అంటే సో ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఉందన్న ఒక భ్రమలో ఉన్నాం, కానీ అది ఎలా ఉంటుందో కూడా తెలియదు మనకి. తెలియదు అంటే యాజ్ అ కామన్ పీపుల్ మనకి ఎవరికి తెలియదు. అంటే మనం ఒక వస్తువును కోరుకుంటున్నామంటే ఆ వస్తువు ఎలా ఉంటుందో, ఆ వస్తువు ఏంటో తెలియాలి కదా. సో దట్స్ ద పర్పస్ ఆఫ్ రిపబ్లిక్. ఓకే, అండ్ అది తెలుసుకుని ప్రజాస్వామ్యం వద్దని కూడా అనుకోవచ్చు. ఓకే, మనం మంచి ఒక డిక్టేటర్షిప్ ఉంటే బాగుంటుంది అనుకోవచ్చు. లేకపోతే ఏంటి ప్రజాస్వామ్యం అంటే? ప్రజలే పాలకులు అనేది మెయిన్లీ. బట్ ప్రజలు ఎలా పాలకులు అవుతారు? ఎందుకంటే మనకు ఎండ్ ఆఫ్ ద డే ప్రెసిడెంట్ ఒకరే, ప్రైమ్ మినిస్టర్ ఒకడే, చీఫ్ మినిస్టర్ ఒకడే, అండ్ మినిస్టర్లు కొందరే. చివరికి వాళ్ళు తీసుకునే పాలసీ నిర్ణయాల మీదనే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. సో లైక్ ఐ సెడ్ ఇన్ ద టీజర్, ఈ కాలంలో మన జీవితాల నుంచి రాజకీయాన్ని వేరు చేయలేం, ఎందుకంటే మనమే రాజకీయం. మీనింగ్ మన ఆలోచన తీరే మన చుట్టూ ఉన్న రాజకీయం అవుతుంది. రాజకీయం ఏదో వ్యవస్థ కాదు.
రాజకీయ నాయకులు వేరే ఎవరో కాదు. సో మన లోపల ఉన్న మైండ్ వాయిసెసే వాళ్ళు ఫిజికల్ ఎంటిటీస్ అవుతారు. సో ఆ మైండ్ వాయిస్తో మాట్లాడుతుంది ఈ సినిమా. ఆ వ్యవస్థ అంటే ఒక ఫంక్షనింగ్ బ్యాలెన్స్డ్ మెచ్యూర్ డెమోక్రసీ యొక్క డెఫినేషన్ ఏంటి అనేది రిపబ్లిక్ సినిమా. ఎందుకంటే నాకు కంపేర్ చేసుకోవడానికి ఇటు ఇండియా ఉంది, అటు అమెరికా ఉంది. బేసిక్గా అమెరికాలో ఒక 10 ఏళ్ళు బతికాను కాబట్టి మేబీ నా ఎక్స్పోజర్ ఇంకొక యాంగిల్లో ఉంది కాబట్టి ప్రతిదాన్ని కూడా నేను హోలిస్టిక్గానే చూస్తున్నాను. ఇది నాకు వితౌట్ ఎనీ అఫిలియేషన్స్, పొలిటికల్ అఫిలియేషన్స్ ఆర్ ఎనీథింగ్. సో అది వన్స్ సినిమా చూసిన వాళ్ళు సినిమా ఎండ్ వరకు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఏది ఆ ఇంపాక్ట్ తోటి, ఆ బరువుతోటి బయటకు వస్తారు, లైక్ ఆ ఎమోషన్ తోటి బయటకు వస్తారు. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిపబ్లిక్. ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఆల్రెడీ ప్రస్థానం ఇస్ అ పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీ, అండ్ ఈ ఆలోచన మళ్ళీ ఎప్పుడు వచ్చింది మళ్ళీ ఇంకొక మూవీ తీద్దాము అని? ప్రస్థానమైన ఆటోనగర్ సూర్య అయినా అవి పొలిటికల్ ఫిల్మ్స్ కాదు, పాలిటిక్స్ మీద కాదు. చిన్న మిక్స్ ఆఫ్ నో లెట్ మీ క్లారిఫై, సారీ ప్లీజ్. ప్రస్థానం కథ చెప్పడానికి ఒక ఫ్యామిలీ డ్రామాని చెప్పడానికి పొలిటికల్ ఫ్యామిలీని ఎంచుకున్నానే కానీ పాలిటిక్స్ గురించి డిస్కషన్ ఉండదు ప్రస్థానంలో. ప్రస్థానం ఏంటంటే ఒక హ్యూమన్ నేచర్ గురించి, అంటే ఒక 100% ఇంటిగ్రిటీ ఉన్న ఒక మనిషి, ఒక మంచి వ్యక్తి ఒకే ఒక తప్పు చేశాడు. దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, ఒక రకంగా కర్మ సిద్ధాంతం అని చెప్పేది. సో మన యాక్షన్స్ ఎప్పుడు కూడా తిరిగి వస్తాయని చెప్పే ఒక బేసిక్ పాయింట్. అండ్ ఆ స్పెక్ట్రంలో హ్యూమన్ నేచర్ని, హ్యూమన్ కండిషన్ని డిస్కస్ చేసేది, అంటే కోర్ ఆఫ్ హ్యూమన్ సోల్ బేసిక్లీ. అది ప్రస్థానం. ఓకే, దాని నుంచి కొంచెం బయటకు వస్తే ఆటోనగర్ సూర్య ఏంటంటే ప్రతి మనిషిలోనూ ఒక వాల్యూ ఉంది. ప్రతి మనిషి వాడిలో ఒక వాల్యూ వెతుక్కోవాలి. వాళ్ళలోని ఒక వాల్యూ వెతుక్కుని ఆ వాల్యూవే వాడి డిగ్నిటీ. అంటే డిగ్నిటీ డెఫినిషన్, ఆత్మాభిమానం అంటే దాని నిర్వచనం ఏంటి అంటే ప్రతి వ్యక్తిలోనూ ఉన్నటువంటి వాడి సొంత వాల్యూతోటి వాడు ఎదగాలనుకోవడమే ఆత్మాభిమానం అనే డెఫినేషన్ ఇచ్చేది ఆటోనగర్. దాన్ని ఏంటంటే ఒక క్లోజ్డ్ కాంపౌండ్లో ఒక బిజినెస్ అంబియన్స్లో తీసింది. ఆటోనగర్ సూర్య ఇస్ అబౌట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆర్ బిజినెస్ ఎవల్యూషన్ బేసిక్గా. అది ఇట్ స్టార్ట్స్ విత్ అన్ ఇండివిజువల్స్ వాల్యూ. అంటే ఆ చిన్నపిల్లాడు ఒక ఇంట్లోంచి తరివేస్తే, మేనమామ తరివేస్తే ఒక భోజనం తీసుకొచ్చి ఒక ఆవిడ పెట్టినప్పుడు మీరు ఇచ్చిన భోజనానికి నాకు పనిస్తారా అని, అంటే మీనింగ్ ఆ పూట భోజనాన్ని కూడా వాడు ఎలా తిరిగి పే చేయాలి అనుకునేటువంటి ఒక డిగ్నిటీ ఉన్న క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఒక క్లోజ్డ్ బిజినెస్ అంబియన్స్లో జరిగే అన్యాయాల వల్ల ఆ కోర్ వాల్యూ ఎలా డిస్ట్రాయ్ అవుతుంది అని చెప్పి ఒక లిటిల్ ఎక్స్టెండెడ్ ఒక ఫ్యామిలీ డ్రామా ప్రస్థానం అయితే ఒక బేసిక్ హ్యూమన్ నేచర్ని, హ్యూమన్ వాల్యూని ప్రొటెక్ట్ చేయాల్సిన ఒక క్లోజ్డ్ బిజినెస్ అంబియన్స్ అది ఎలా దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనేది ఆటోనగర్ సూర్య. నౌ రిపబ్లిక్ ఈజ్ మై ఫస్ట్ పొలిటికల్ ఫిల్మ్. సో ఐ కెన్ నెవర్ సే ప్రస్థానం ఇస్ ఎవర్ పొలిటికల్ ఫిల్మ్, ఎందుకంటే దాన్ని ఒక మాఫియా బ్యాక్డ్రాప్లో కూడా చేయొచ్చు. సో రోడ్ టు పర్డిషన్ ఎమోషనే ప్రస్థానం తీయడానికి నాకు ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్పిరేషన్. సో అది కంప్లీట్గా షికాగో మాఫియా మీద ఉంటుంది, సూట్లు వేసుకొని గన్లు పెట్టుకొని, బట్ ఎమోషన్ సేమ్. సో ఆ ఎమోషన్ మీరు ఏ క్యాన్వాస్లో పెట్టినా కూడా, ఏ కుటుంబంలో అయినా, ఏ క్యాన్వాస్లో అయినా, ఏ హ్యూమన్ ఇంటరాక్షన్లో అయినా కనిపిస్తుంది అది. కాబట్టి దట్స్ నాట్ ఎ పొలిటికల్ ఫిల్మ్, దట్స్ నాట్ అబౌట్ పాలిటిక్స్. రిపబ్లిక్ ఈజ్ అబౌట్ పాలిటిక్స్ బట్ నాట్ ఎ పొలిటికల్ మూవీ. ఇట్స్ పాలిటీ, నాట్ ఈవెన్ పొలిటికల్, పాలిటీ, పరిపాలన. ఓకే, అది కూడా ఒక సివిల్ సర్వెంట్, ఒక బ్యూరోక్రాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూట్రల్గా చూస్తే, ఎందుకంటే తనే సెంటర్ పాయింట్ బేసిక్లీ పాలసీస్ కానీ పబ్లిక్ కానీ. సో అందువల్ల చూస్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక సివిల్ సర్వెంట్, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా చెప్పాలి అనే ఆలోచన అక్కడ. అంటే ఒక పొలిటికల్ అఫ్ కోర్స్ ఒక పాలిటిక్స్ రిలేటెడ్ మూవీ అన్నప్పుడు జనరల్గా అందరూ కూడా సీఎం లెవెల్లో ఏం చేస్తూ ఆ లెవెల్లో మూవీ అయితేనే బాగుంటుంది అనుకుంటారు, అండ్ ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ని ఎంచుకుంటారు మూవీలో చూపించడానికి. మీరు కలెక్టర్ లెవెల్లో ఎందుకు ఆలోచించారు? ఇక్కడ జరిగే వ్యవస్థలో ఉండేవి చూపించాలి అన్న ఉద్దేశమా, లేదంటే ఏదైనా ఇంట్రెస్ట్? అంటే గ్రౌండ్ లెవెల్, మెయిన్గా గ్రౌండ్ లెవెల్ ఐ కావాలి నాకు. అది ఒక పబ్లిక్ ఆఫీసర్ నా ఉద్దేశంలో. అండ్ ఆల్సో రియలిస్టిక్గా కావాలి, నాట్ లైక్ అ ఫ్యాంటసీ క్యారెక్టర్ ఆర్ ఫ్యాంటసీ క్యారెక్టర్ జర్నీ. సో మోర్ లైక్ ఆ రియాలిటీని ప్రతిబింబించే విధంగా సినిమా తీయాలనుకున్నాను. కాబట్టి అటు ప్రజలకిను
ఇటు పాలసీ మేకర్స్కిను సెంటర్ పాయింట్ అయిన సివిల్ సర్వెంట్ కలెక్టర్ ఉద్యోగంలో కలెక్టర్ యాక్టివిటీస్లో కాన్ఫ్లిక్ట్ ఓకే రియలిస్టిక్గా ఉంటుందని ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేర్చుకోవడం జరిగింది. ఓకే. అండ్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు, ఈ మూవీ తీయాలి అనుకున్నప్పుడు ఆ టైంలో ఉన్న పొలిటికల్ ఎఫైర్స్ కానీ, ఆ పొలిటికల్ బ్యాక్డ్రాప్స్ కానీ అవన్నీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశాయా మిమ్మల్ని? సో దట్ ఈ మూవీ ఏమన్నా అనుకున్నారా, ప్లాన్ చేశారా? లేదంటే పాలిటిక్స్ అన్ని టైమ్స్లోనూ ఒకేలాగా ఉన్నాయి మన ఇండియన్ పాలిటిక్స్. లైక్ దే ఆర్ నాట్ టైమ్ టు టైమ్ చేంజెస్ అనేవి దే ఆర్ నాట్ మచ్ డిఫరెన్స్. ఎందుకంటే అందరూ ఒకే దారిలో ఒకే ధోరణిలో ఆలోచిస్తూ వెళ్తున్నారు. ఓకే. అండ్ ద సేమ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎప్పటి నుంచో లేవు. అంటే సో ఇన్ ఏ వే మనం ఇంకా షేప్ అవుతున్న ఒక డెమోక్రసీ, మనం పూర్తిగా ఇంకా ఫామ్ అవ్వలేదు, ఫార్మేషన్లో ఉన్న డెమోక్రసీ మనం. సో దట్స్ మై పర్స్పెక్టివ్. సో ఆ పర్స్పెక్టివ్ని స్ట్రాంగ్గా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. జస్ట్ మనం ఏ నీతి చెప్పక్కర్లేదు, ఏ మెసేజ్ ఇవ్వక్కర్లేదు. ఒక చిన్న మన మైండ్ సెట్కి మనం ఒక మిర్రర్ రిఫ్లెక్షన్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా మన మీద మనకు ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ని కరెక్ట్ చేసుకోవాలో చేసుకోకూడదు అన్న ధోరణిలోనే మన ఆలోచనలు, మన డెసిషన్స్ ఉంటాయి గోయింగ్ ఫార్వర్డ్. ఓకే. మరి ఈ మూవీతో ఆడియన్స్కి ఏమైనా మెసేజ్ ఇవ్వబోతున్నారా, లేదంటే ఇట్స్ నాట్ అబౌట్ దెర్ ఇస్ నో మెసేజ్ అండి. నాకు మెసేజ్ ఈజ్ ఎ బ్యాడ్ వర్డ్ నా ఉద్దేశంలో. నేను ఇచ్చే మెసేజ్ ఏమవుతుంది, ఆ మెసేజ్ అవుతుంది. సో నేను మంచి అనుకున్న మెసేజ్. ఎండ్ ఆఫ్ ద మూవీ ఏ సినిమాకైనా సంథింగ్ విల్ లెర్న్, ఏదో అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో ఎనీవే ప్రస్థానం కూడా ఒక ఎక్స్పీరియన్స్, అందులో మెసేజ్ ఏం లేదు. ఓకే. ఆటోనమస్ సూర్యాలు కూడా మెసేజ్ ఏం లేదు, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. కాదంటే క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక బలమైన సిద్ధాంతాలు ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఈ ప్రపంచంలో ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఎదురవుతున్నాయి, వాళ్ళకి ఏమవుతుంది అనేది ఒక ఎక్స్పీరియన్స్. సో అందులో మెసేజ్ ఏం లేదు, అదొక హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అంతే. థియేటర్కి వచ్చే ఆడియన్స్ కూడా చేయాల్సిందే తప్ప వేరే నేను హార్డ్ కోర్గా ఏదైనా ఒక మెసేజ్ పెట్టాను అంటే దాన్ని కాంట్రాడిక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎంటైర్ మూవీ మీరే తీశారు, బట్ ఒకసారి అయిపోయిన తర్వాత చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ని అడ్రస్ చేసినప్పుడు అందులో ఏ మూల నుంచి ఏ అభిప్రాయాల నుంచి, ఏ రాజకీయ అభిప్రాయాలు కావచ్చు, సామాజిక అభిప్రాయాలు కావచ్చు, వీటితో వచ్చిన వాళ్ళైనా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన అందరినీ ఒకటిగా చూసే ఒక ధర్మం ఉంటుంది కదా, ద ప్రో లైఫ్ ధర్మ అనేది. ఆ ప్రో లైఫ్ ధర్మాన్ని ఎగ్జిబిట్ చేసే సినిమాగా, ఎక్స్పీరియన్స్ అయ్యే సినిమాగా ఉంటుంది అది. ఓకే. సో నా ఉద్దేశంలో నాకున్న ధర్మం ఒకటే నా ఆలోచన తీరులో, ఎయిదర్ మై యాక్షన్స్ ఆర్ ప్రో లైఫ్ ఆర్ యాంటీ లైఫ్ అని చూస్తాను. అంటే దాని ఉద్దేశం అదే ఉంది. లైఫ్ ఐ మీన్ దట్స్ వాట్ వీఆర్. పుట్టినప్పటి నుంచి మనం ఊపిరి పీల్చుకున్న దగ్గర నుంచి వీఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ లైఫ్, అవర్ లైఫ్. సో దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎనీ ధర్మ ఫర్ మీ. అది హౌ వి ప్రొటెక్ట్ నేచర్ కావచ్చు, హౌ వి ప్రొటెక్ట్ సొసైటీ కావచ్చు, హౌ వి ప్రొటెక్ట్ అవర్ సెల్స్ కావచ్చు. సో దాట్స్ ఆ లెన్స్, ఆ క్లీన్ లెన్స్ తోటి ఉన్న పరిస్థితులను చూసినప్పుడు వేర్ వీఆర్ అండ్ ఒక సేన్ మైండ్, ఒక సోక్రటిక్ మైండ్ ఈ పరిస్థితుల్లో వాడు డ్యూటీ వాడు చేయాలనుకుంటున్నప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, టు హిమ్, అండ్ దట్ హిమ్ ఈజ్ యూ అండ్ మీ అనేది పాయింట్ బేసిక్లీ. ఓకే. ఇన్ జనరల్ ఇప్పుడున్న పొలిటికల్ లైఫ్ అనేది, ఐ మీన్ పాలిటిక్స్ అనేవి మనల్ని ఏదో విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటాయి. మీరు మిమ్మల్ని అంటే అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనుకుంటారా, లేదంటే ఇట్స్ ఓకే? నాదంతా కూడా ఎక్కువ టాపిక్ టు టాపిక్. ఇట్స్ నాట్ అది లైక్ నాకు రీసెంట్గా ఒక ట్వీట్ చూశాను. ఒక జోగా అంటే మా వన్ ఆఫ్ అవర్ క్లోజ్ ఫ్రెండ్స్ మామ్ బేసిక్లీ. నేను ఏదైనా టాపిక్ని ఇష్యూ బేస్డ్గా నేను రేషనలైజ్ చేసుకుని దాని మీద రియాక్ట్ అవుతానే కానీ పూర్తిగా నా స్వతంత్రాన్ని, నా లాయల్టీని ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఇచ్చేసి నా స్వతంత్రాన్ని ఎందుకు తాకట్టు పెట్టుకుంటాను అన్నట్లు నేను అటువంటి స్వతంత్ర జీవిని. నా స్వతంత్రాన్ని ఎవరికి లాయల్టీగా నేను తాకట్టు పెట్టదలుచుకోలేదు. టాపిక్ బై టాపిక్కే నా డిస్కషను, నా కన్క్లూషను, నా రియాక్షను, నా ఒపీనియన్ ఉంటాయి బేసిక్లీ. సో దట్స్ హౌ ఐ యామ్. సో ఆ విషయంలో వస్తే ఈవెన్ నేను ఎలక్షన్ టైంకి వేసే ఓటు కూడా వచ్చేసి ఆ మూమెంట్కి నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో దాని మీద ఉంటుంది నా డెసిషన్. ఏదో ఒక్క పార్టీకి కంప్లీట్గా లాయల్టీ ఉండదు. ఏదో అమెరికా కావచ్చు,
ఇండియా అంటే ఆ టైంకి ఎవరు అని ఆలోచించి ఓటేసేయడం వల్ల తర్వాత ఆ టైం కంటే ఆ మూమెంట్లో అని కాదు, ఇన్ జనరల్ నాకు ఎవరు హోప్ ఇస్తున్నారు ఓకే ఫర్ ద ఫ్యూచర్ అనేది. అంటే ఆ టైం కంటే నేను 2000 తీసుకొని ఓటేసే టైం కాదు కదా. ఎగ్జాక్ట్లీ, అంటే ప్రామిస్ బేసిక్లీ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ అ ప్రామిస్ అండ్ హోప్. ఓకే. అండ్ సాయిధరం తేజ్ ఎప్పుడు ఈ మూవీకి ఎలా వచ్చారు, లైమ్ లైట్ లోకి ఎలా వచ్చారు? ఈ మూవీలో సాయిధరం తేజే అని మీరు డిసైడ్ అయ్యారా, లేదంటే ఎప్పుడు డిసైడ్ అయ్యారు అసలు టోటలీ? నేను సాయిధరం తేజ్కి 2 కథలు నెరేట్ చేశాను, ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ఉన్న స్టోరీలు 2 నెరేట్ చేశాను. చేసి అది ఒకటేమో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, తను ఆల్రెడీ ఇంకొక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమా తీస్తున్నాడు విన్నర్ అని చెప్పేసి. అండ్ ఇంకో కథకి నేను కొంచెం హెవీ అవుతానేమో, నా ఇమేజ్ చాలదేమో అని ఫీల్ అయ్యాడు. బట్ ఇద్దరికి ఏంటంటే ఒకరితో ఒకరు పని చేయాలనే కోరుకుంది. అండ్ తను ఇన్ఫ్యాక్ట్ ఆటోనాగ్ సూర్య వాయిస్ టీజర్ వచ్చినప్పుడే హీ ప్రామిస్డ్ హిమ్సెల్ఫ్ అంట, ఒకరోజు నాతో పని చేయాలి అనేది. దట్స్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ హంబుల్డ్ బై దాట్. అంటే సరే తనకి ఇంట్రెస్ట్ ఉంది, చాలా మంచివాడుగా, నాకు ఆల్మోస్ట్ ఇంట్లో మనిషిలాగా కలిసిపోయాము. కంఫర్ట్ ఉంటుంది, మనం ఏదైనా చెప్పి ఇంటరాక్షన్ బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది జర్నీ అనిపించింది. జస్ట్ ఊరినే జిమ్లో ఇది ఒక ఐడియా ఉంది, ఒక ఎమోషన్గా, బట్ దాని వెనక కథ లేదు. బట్ క్యారెక్టర్ ఏది ఆ క్యారెక్టర్ ద్వారా చెప్పాలి, కలెక్టర్ క్యారెక్టర్ ద్వారా చెప్పాలి అని చెప్పాను, ఈ మాట చెప్పాను. అంటే 75 ఏళ్ళుగా మనం ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. ఇదే పాయింట్. అంటే ఆ ప్రజాస్వామ్య నిర్వచనం ఎలా ఉంటుంది, సొల్యూషన్ ఏంటి దీనికి అనేది కూడా ఇట్ విల్ గో ఇన్ టు దట్ యాంగిల్. అంటే చాలా ఎగ్జైట్ అయిపోయి అండ్ నేను ఛాలెంజ్ చేశాను, నువ్వు చేయవు, నువ్వు మాస్ ఇమేజ్ ఉంది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే అందరూ సాఫ్ట్ అనుకుంటారు, అది లేదు సార్, మీ డ్రామాలోనే అన్ని యాక్షన్లు మించిన ఒక బలమైన ఫోర్స్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్, ఇది మీరు ఎవరితో చేయనని నాకు ప్రామిస్ చేయండి అని నా దగ్గర నుంచి రివర్స్ ప్రామిస్ తీసుకున్నాను. అప్పుడు నేను మధ్యలో ఇంకా బాహుబలి వర్క్ ప్లస్ హిందీ ప్రస్థానం రీమేక్ వర్క్ ఇవి 2 చేసుకుంటూ ఉన్నా కూడా తను 1-2 years వెయిట్ చేసి, కేవలం ఐడియా కోసం వెయిట్ చేసి, ఆ తర్వాత నేను స్క్రిప్టింగ్ స్టార్ట్ చేశాను, స్టోరీ అండ్ స్క్రిప్టింగ్. సో చేసిన తర్వాత ఫుల్గా షేప్ అయ్యాక కూడా దాన్ని చాలా జాగ్రత్తగా ప్రొడ్యూసర్లు లాభపడే విధంగా, అటు డిస్ట్రిబ్యూటర్లకి ఎక్కువ రిస్క్ లేని బడ్జెట్స్లో మొత్తం సినిమా చేయడానికిను, దాంతోపాటు క్రియేటివ్గా ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్తో సినిమా డిస్టర్బ్ అవ్వకుండా చాలా ఒక సైనికుల్లాగా నన్ను ప్రొటెక్ట్ చేసి, సో నాకు ఆ ఫ్రీడమ్ ఇప్పించాడు బేసిక్గా. ఓకే. ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఎవరైనా హీరోని కూడా ఊహించుకున్నారా, లేదంటే జస్ట్ ఒక ఆలోచన దీన్ని డెవలప్ చేద్దాము అన్న థాట్లోనే ఉన్నారా? జనరల్గా నాకు స్టోరీ అంతా షేప్ అయ్యే వరకు నేను హీరోని ఊహించుకోలేను. ఆ తర్వాత ఒక్కొక్క హీరో థాట్ వచ్చినప్పుడు నేను మొత్తం స్టోరీని ఎక్స్పీరియన్స్ చేస్తాను నా మైండ్లో. చేసినప్పుడు అది ఎగ్జైటింగ్గా ఉంది అంటే ఐ విల్ గో హెడ్ విత్ దట్. సో ఈ సినిమాలో ఐడియా నుంచి తేజ్ అసోసియేట్ అయినాడు కాబట్టి ఫస్ట్ నుంచి తన ఫేస్ నా మైండ్లో ఉంది. బట్ అట్ సమ్ పాయింట్ ఈ ఐడియా నిన్న మొన్నటిది కాదు, ఆల్మోస్ట్ 7-8 years నుంచి ఉంది. ఓకే, ఐడియాగా, జస్ట్ థాట్గా. అండ్ ఇది ఒక స్టేజ్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తే బాగుంటుందని కూడా అనుకున్నాను. బట్ ఆయన డైరెక్ట్గా పరోక్ష రాజకీయాల్లోకి వెళ్ళాడు కాబట్టి ఆ న్యూట్రాలిటీ మిస్ అవుతాం. ఇది అందరూ ఒక వన్ సైడెడ్గా చూస్తారేమో అని న్యూట్రల్గా ఉన్న తేజ్ని పిక్ చేసుకోవడం జరిగింది. అండ్ సాయిధరం తేజ్ ఆయన మూవీస్లో ఆయన ఎనర్జెటిక్గా కనిపిస్తారు, ఒక చిలిపి పిల్లోడ్లాగా కనిపిస్తూ ఉంటారు, ఆ రకంగా చూసాం మేము. సో ఆయన ఇప్పుడు ఈ కలెక్టర్ రోల్ కోసం ఏమైనా చేంజెస్ చేసుకున్నారా ఒక పర్సనాలిటీ వైజ్గా? జస్ట్ మేము చాలా రీడింగ్స్ చేసాం, ఒక్కొక్క సీన్ కొంచెం స్టేజ్ చేసి చూసుకున్నాం ఆఫీస్ రూమ్లోనే. అన్ని డిపార్ట్మెంట్స్తోనూ రీడింగ్ సపరేట్గా ఒకటి చేశాను, అట్ ద సేమ్ టైం తేజ్తో కూడా చేసినప్పుడు జస్ట్ ఆ ఇంటరాక్షన్తోనే, ఎందుకంటే ఐడియా తనకు బలంగా నచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా తన హార్ట్ అండ్ మైండ్ వాజ్ ఫంక్షనింగ్ లైక్ ద క్యారెక్టర్. సో దాంతో ఆటోమేటిక్గా తన బాడీ లాంగ్వేజ్ అదే కంపోజర్లో వచ్చేసింది అనమాట. సో అదేంటంటే ఇన్కల్కేట్ చేసుకున్నాడు, రీడింగ్ కానీ సీన్స్ అన్నీ కూడా ముందే తను కూడా ఫుల్గా విజువలైజ్ చేసుకోవడం. నేను ఆ సీన్స్ నేను ఎలా షూట్ చేయబోతున్నాను, నేను ఎలా అప్రోచ్ చేయబోతున్నాను, ఇవన్నీ కూడా మా మధ్యలో బాగా ఇంటరాక్ట్ చేశాం కాబట్టి తను ప్రజెన్స్ అనేది చాలా బిలీవబుల్గాను, తన పర్ఫార్మెన్స్ చాలా డీప్గా అఫెక్ట్ చేస్తుంది గ్యారంటీగా.
ఓకే. అండ్ నాకు ఉన్న ఆలోచన, నా క్వశ్చన్ ఇది యాక్చువల్లీ ఎప్పటి నుండో ఉంది. ఎన్నో సంవత్సరాలు మీరు అమెరికాలో ఉండి ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడేస్తున్నారు ఎలా? అంటే మనం ఇక్కడ ఉన్న ఎక్కడున్నా- వాళ్ళకి సరిగ్గా రావట్లేదు ఇంత స్పష్టమైన లాంగ్వేజ్. ఎక్కడున్నా తెలుగు వాళ్ళమే కదా. సో ఇన్ఫ్యాక్ట్ నేను అమెరికాలోనే మాత్రమే కాదు, చెన్నైలో పెరిగాను చిన్నప్పుడంతా. ఓకే. 7th grade వరకే ఆంధ్రాలో ఉన్నాను. సో ఆ తర్వాత చెన్నై మైగ్రేట్ అయిపోయాం అనమాట మా ఫ్యామిలీ అంతా. ఓకే. సో బాగా తమిళ్ కూడా మాట్లాడగలను, రాయగలను కూడా. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు ఇంట్లో తెలుగు మాట్లాడతాం. అండ్ యూఎస్కి వెళ్ళిన తర్వాత కూడా చాలా వరకు తెలుగు ఫ్రెండ్స్ వీళ్ళ మధ్యలోనే ఉంటున్నాం కాబట్టి లాంగ్వేజ్ స్పీకింగ్ వైజ్గా ఎటువంటి మార్పులు లేవు. అండ్ ఓన్లీ థింగ్ థాట్ ప్రాసెస్. కమాండ్ ఉన్న పర్సన్ గా మాట్లాడతారు మీరు, ఒక తెలుగు వచ్చిన పర్సన్ నార్మల్ గా మాట్లాడినట్టు కాకుండా స్పష్టమైన పదాలు. అవును, అంత నాకు తెలియదు అది. సో ఏమో మరి మా నాన్న లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. మేబీ అది విని నాకు కొంచెం ఇది వచ్చిందేమో. అదర్ దెన్ దట్ కాదంటే నేను ఫస్ట్ ఏదైనా రాస్తే అది ఫస్ట్ కొంచెం ఇంగ్లీష్లోనే వస్తాయి థాట్స్ అన్ని. రాసిన తర్వాత దాన్ని కరెక్ట్గా తెలుగులో ఎలా ఆర్టికులేట్ చేయాలని ఆలోచిస్తుంటాను. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ నాకు ఎప్పటి నుండో ఉన్న క్వశ్చన్, మీది విజయవాడ అని నేను విన్నాను. కాదా? ఓకే. కడప డిస్ట్రిక్ట్ నేను పుట్టింది. 7th grade ఐ థాట్ మీరు విజయవాడ ఏమో అనుకుని ఆ క్వశ్చన్ మైండ్ లో అలా పెట్టుకున్నాను. కంప్లీట్లీ కడప బోర్న్ అండ్ బ్రాట్ అప్ టిల్ 7th grade. ఐ మ్యారీడ్ ఇన్ విజయవాడ. మ్యారీడ్ టు. అంటే విజయవాడలో ఉన్నారు కాబట్టి ఆటోనగర్ స్టూడియో, ఆటోనగర్ బ్యాక్ డ్రాప్ ఆ విషయం బాగా తెలుస్తుంది కాబట్టి ప్లాన్ చేశారా అన్న థాట్ ఉండింది. ఓకే, ఇప్పుడు క్లియర్. విజయవాడ నా విజిటింగ్ ప్లేస్ కాబట్టి అప్పుడు విజిటర్స్ కి అన్ని కొత్తగా కనిపిస్తాయి కదా. సో అందువల్ల నేను కొంచెం బెటర్ గా స్టడీ చేయగలిగాను. వెల్, ఈ మూవీకి వస్తే చాలా మంది కీ రోల్ పోషిస్తున్నారు. ఒక పక్కన రమ్యకృష్ణ గారు కనిపిస్తున్నారు, వన్ ఆఫ్ ద మెయిన్ కీ రోల్ కనిపిస్తున్నారు. అండ్ జగపతి బాబు గారు. ఎలా ఉండబోతున్నాయి క్యారెక్టర్స్ అనేవి? శ్రీకాంత్ అయ్యంగర్, శ్రీకాంత్ అండ్ రాహుల్ రామకృష్ణ, మనోజ్ నందం, రవివర్మ, వెంకట్ కాకమాను, ఇవన్నీ అందరూ కూడా కథ ఒక పక్వంగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి క్యారెక్టర్ మనకు గుర్తుండాలన్నమాట. ఐశ్వర్య రాజేష్ అండ్ ఇవన్నీ గుర్తుండిపోతాయి. ఎందుకంటే ఈచ్ క్యారెక్టర్ ఒక ప్రాబ్లమ్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తున్న క్యారెక్టర్ అవుతుంది కాబట్టి అది డైమెన్షన్ అండ్ డెప్త్ తీసుకొచ్చేది అదే. ఎప్పుడైతే మన క్యారెక్టర్స్ కరెక్ట్గా ఒక బ్యాక్ స్టోరీ తోటి ఒక ప్రాపర్ మోటివ్ తోటి ఉన్నాయంటే, సో అలాంటి కంపోజిషన్ ఇది, క్యాస్ట్ కంపోజిషన్. అండ్ ఆల్సో రమ్య గారు విల్ బీ, ఐ థింక్ మీరు నీలాంబరి, ఒక శివగామి, అటువంటి లైన్స్లో అంత పవర్ఫుల్గా అంత రాయల్గా కనిపించే క్యారెక్టర్. ఈవిడ ఇందులో చూడడానికి కూడా అంతే రాయల్ గా అంతే పవర్ఫుల్గా ఉంటారు. చాలా ప్రాపర్ కన్విక్షన్ ఉన్న పర్సనాలిటీ. అండ్ ఒక అంటే విలన్ అంటే విలనే కాదు, ఒక విలన్ అని కూడా చెప్పలేము మనం. ఒక గ్రే క్యారెక్టర్ బేసిక్గా, ఒక ప్రాగ్మాటిక్ రియలిస్టిక్ పొలిటీషియన్. అండ్ ఆవిడ ఫిలాసఫీ కూడా కరెక్టే. మీరు సినిమా వదిలి బయటకు వచ్చేప్పుడు రమ్యకృష్ణ చెప్పిన ఫిలాసఫీ కూడా కరెక్టే కదా అనిపిస్తుంది మీకు. సో అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్, అందువల్ల ఆవిడ్ని ప్లే చేయడం వల్ల చాలా ఫోర్స్ వచ్చింది మాకు, బ్యూటీ కూడా వచ్చింది. అండ్ జగపతి బాబు గారు ఏంటంటే ఎప్పుడు నాకు ఒక గ్రీక్ స్టాచ్యూలా కనిపిస్తారు. సో ఆయనలో ఉన్న హుందాతనం, అట్ ద సేమ్ టైం వల్నరబిలిటీ, ఇన్నసెన్స్, దట్ లవింగ్ నేచర్ అండ్ దట్ వాయిస్ అండ్ టోన్, ఎవ్రీథింగ్, ఇవన్నీ అవసరమైన క్యారెక్టర్. అన్ని లేయర్స్ అవసరమైన క్యారెక్టర్. సో అందువల్ల ఆయన ఒక మేజర్ స్ట్రెంగ్త్ మాకు. ఐశ్వర్య రాజేష్ కాకాముట్టై రోజు నుంచి కూడా నేను చాలా పెద్ద ఫ్యాన్ బేసిక్గా. అప్పుడే అనుకున్నాను ఇలాంటి ఒక ఆర్టిస్ట్తో వర్క్ చేసే అవకాశం ఎప్పుడు దొరుకుతుందో అని. సో అది సినిమాతో ఫుల్ఫిల్ అయింది. అంటే తను ఇక్కడ ఒక కీ రోల్ పోషిస్తున్నట్టు అనుకోవాలా, లేదంటే ఒక వెరీ ప్రామినెంట్ రోల్, హైలీ కాన్ఫ్లిక్ట్ సోర్స్ ఫర్ ద స్టోరీ. సో అంటే ఇట్స్ నాట్ లైక్ టిపికల్ ఏదో హీరో ఉన్నాడు కాబట్టి హీరోయిన్ ఉండాలి అనే క్యారెక్టర్ అసలు ఏమాత్రం కాదు. షీ ఈజ్ ఆల్సో వన్ క్యారెక్టర్ విత్ సమ్ మోటివ్ అండ్ ప్రాబ్లమ్. ఓకే, యా, మూవీ గురించి చాలా విషయాలు తెలిసినాయి. అట్ ద సేమ్ టైం ఇంకా కంప్లీట్ అర్థం అవ్వాలంటే కనుక October 1st మూవీ చూడాల్సిందే. ఐ క్లోజ్ ఇట్ విత్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, హీరో పేర్లు చెప్తాను. ఎందుకంటే ఈ కాంప్లికేటెడ్ ర్యాపిడ్ ఫైర్స్ జస్ట్ టు నో అబౌట్ మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది అని. బిఫోర్ దట్ అంటే హీరోస్ గురించి కాసేపు పక్కన పెడతాను, కొన్ని వేరే క్వశ్చన్స్. అండ్ జనరల్గా మిమ్మల్ని భయపెట్టే విషయం ఏంటి లైఫ్లో? అజ్ఞానం. ఓకే,
అంటే అవతల మనిషి ఎంత డమ్గా ఉన్నాడు అనేది చూసినప్పుడు తెలిసినప్పుడు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఈవిల్ అంతటికి కారణం అదే కదా అని. ఓకే, ఇండస్ట్రీలో బాగా నచ్చే వ్యక్తి ఎవరు? అలా ఒక్కరిని చెప్పలేమే, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? ది బెస్ట్ అంటే 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 ఏ విధంగానే ఇట్ ఆల్సో డిపెండ్స్. అంటే ఇట్ ఆల్సో యాజ్ అ ఫ్రెండా, యాజ్ అ ప్రొడ్యూసరా, యాజ్ అ హీరోనా, యాజ్ అ ఫ్రెండ్ ఏదైనా ఇమీడియట్గా షేర్ చేసుకునే పర్సన్ లైక్ అది ఇండస్ట్రీలో ఎవరు లేరు నాకు. అంతేనా? బయట ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఎవరితో చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది మూవీ హీరో? సి నా దగ్గర దాదాపు 8 to 12 స్టోరీస్ ఉన్నాయండి. అందులో ఒక్కొక్క కథకి ఒక్కొక్క బంచ్ ఆఫ్ హీరోస్ పనికొస్తారు అన్నట్లుంటుంది. సో అలా ఉన్నాయి కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ మై సిచ్యువేషన్ ఈజ్ ఆఫ్టర్ October 1st. అంటే నాకు ఏ కథ చేయడానికి రిసోర్సెస్ ఈజీగా ఫామ్ అవుతాయో అదే చేయగలను. సో కాబట్టి ఆ క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ ఇవ్వలేను. ఇలా కాకపోయినా అట్లీస్ట్ మీకు పర్సనల్లీ యాక్టర్తో చేయాలి అన్న ఇంట్రెస్ట్ మేబీ ఉండొచ్చు. అది చాలామంది యాక్టర్స్తో చాలా రీజన్స్ వల్ల, వాళ్ళ స్ట్రెంగ్స్ వల్ల చేయాలని ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా యాక్టర్స్ ఎప్పుడు గుర్తొస్తారంటే మన కథలో ఉన్న ఎమోషనో లేకపోతే మన కథలో ఉన్న క్యారెక్టరో అటువైపు మనం తిప్పినప్పుడే వాళ్ళు గుర్తొస్తారు. అదర్వైజ్ దేర్ ఆల్ టాలెంటెడ్ పీపుల్. సో దేర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్. అండ్ వాళ్ళ టాలెంట్ని వాళ్ళు తీసే సినిమా అప్పటి వరకు అబ్జర్వ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను బేసిక్లీ అంతే. ఓకే, అండ్ లైఫ్లో ఏదైనా రిగ్రెట్ ఉందా మీకు? కొన్ని డెసిషన్స్ ఆఫ్టర్ ప్రస్థానం తీసుకున్న కొన్ని డెసిషన్స్ చాలా బలంగా చాలా రిగ్రెట్ఫుల్ చేశాను నేను. అంటే నా మీద నాకు చాలా కోపం తెప్పించినాయి. సో ఇప్పుడు ప్రస్తుతం ఆ కోపంలోంచి బయటకు వస్తున్నాను. ఎందుకంటే నా విజన్ని డిఫెండ్ చేసుకునే ఒక ఎబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ ఆర్ అట్లీస్ట్ ఈ ఎక్స్పీరియన్స్ హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నాను. ఓకే, హోప్ సో. అండ్ రిపబ్లిక్ మూవీ గురించి ఎనీ సీక్రెట్, ఈవెన్ మూవీ రిలీజ్ కాకముందే షేర్ చేసుకోవచ్చు అనే ఏదైనా సీక్రెట్స్ ఏం లేదు, ఉన్నది ఒకటే నిజం. ఓపెన్ సీక్రెట్. దట్ ఓపెన్ సీక్రెట్ ఈజ్ నథింగ్ బట్ ఈ సినిమా మనుషుల గురించి లేకపోతే పర్టికులర్ మనుషుల గురించో రాజకీయ పార్టీల గురించో మాట్లాడేంత చీప్ సినిమా కాదు. ఇది కేవలం మన అందరి మనసాక్షులతో చర్చించే మాట్లాడే సినిమా. సో కాబట్టి ఈ సినిమా చూడకపోతే మీరు ఏదో నష్టపోతున్నారని నా ఫీలింగ్. ఒక వ్యక్తిని చూడగానే ఏమనుకుంటారు, ఎటువంటి ఆలోచన మీరు బిల్డ్ చేసుకుంటారు ఎవరినైనా చూడగానే? జనరల్గా నేను ఎక్కువ ముందు ఆ మనిషిలో ఉన్న మంచి సైడ్నే చూస్తూ ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాను. ఆ చెడ్డ సైడుకి చోటిస్తాను కూడా. సో కాబట్టి మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి నాకు ఎదురు దెబ్బలు తగిలే వరకు తెలియదు. చూడగానే ఎప్పుడు పాజిటివ్గానే తీసుకుంటాను, ప్రతి ఒక్కరిని పాజిటివ్గానే వాల్యుయేట్ చేసి పాజిటివ్గా అవతల మనిషిలో ఉన్న మంచితనానికి రెస్పెక్ట్ ఇస్తూ ఇన్వైటింగ్గా ఉంటుంది నా మైండ్ సెట్. బట్ ఎదవలైనప్పుడు వాళ్ళని కంప్లీట్గా అబాండన్ చేయడం జరుగుతుంది అంతే. ఓకే, లైఫ్లో బాగా ఆనందాన్ని ఇచ్చే విషయం? సో ఫార్ రైటింగ్ అండ్ షూటింగ్ అండ్ చేసిందంతా చూసుకుని బాగుంది అనిపిస్తే వచ్చే ఎక్సైట్మెంట్ అంతే. వావ్. ఇప్పుడు హీరోస్ షల్ ఐ అవసరం అంటే వన్ వర్డ్ అట్లా ర్యాపిడ్ ఫైర్ లో ఫాస్ట్ గా చెప్పడం కష్టం. అంటే నేను ఇంకా కొంచెం బాగా ఆలోచించి కరెక్ట్ గా డిఫైన్ చేయాలనిపిస్తుంది. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్. ఎందుకు చాలా గ్యాప్స్ తీసుకొని మూవీస్ వస్తూ ఉంటాయి? మేమంతా మీ మూవీస్ ని చూస్తూ చాలా ఆనందపడుతున్నాం, హ్యాపీగా ఉన్నాము. అలాంటిది ఫాస్ట్ గా మూవీస్ ఎందుకు రావట్లేదు ఇయర్ బై ఇయర్? అంటే గ్యాప్స్ నేను ప్లాన్ చేయట్లేదండి. ప్రాబ్లీ కొన్ని నేను తీసుకున్న డెసిషన్స్ రాంగ్ అవడం వల్ల ఆటోమేటిక్గా గ్యాప్ వస్తుంది. అది ఆటోనగర్ సూర్య తర్వాత, ప్రస్థానం తర్వాత. ఎందుకంటే ప్రస్థానం వరకు ఉన్న గ్యాప్ నా పర్సనల్ గ్యాప్. అంటే నేను అక్కడ నా సిటిజన్షిప్ని కానీ మా వైఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటూ మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను అనుకున్న కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్గా డైవర్ట్ అవ్వడం కోసం తీసుకున్న టైం అది బిట్వీన్ వెన్నెల అండ్ ప్రస్థానం. ఆఫ్టర్ ప్రస్థానం ప్రస్థానంతో నేను ఇండస్ట్రీకి నన్ను నేను పరిచయం చేసుకుంటే ఆటోనగర్ సూర్యతో ఇండస్ట్రీ తాను పరిచయం చేసుకుంది నాకు. సో అది నా ప్రమేయం లేకుండానే
ఒక రాంగ్ ప్రాసెస్ ఆఫ్ రాంగ్ ప్రొడక్షన్ హౌస్ హ్యాండిల్ చేసిన విధానంలో ఆ సినిమా స్టక్ అయింది. అక్కడ ఆ టైం అలా వేస్ట్ అయింది. అగైన్ ప్రస్థానం రీచ్ అయిన ఎక్స్పెక్టేషన్స్ ఆటోనగర్ సూర్య రీచ్ అవ్వలేదు కాబట్టి కొంత ఇండస్ట్రీలో ట్రస్ట్ తగ్గినా నేను కొంచెం టైం తీసుకుని ఉంటే కొంచెం ఫాస్ట్ ట్రాక్లో ఉన్నాను, చాలా ఫాస్ట్ ట్రాక్లో. బట్ అగైన్ ఒక రీమేక్ చేయాలనే ఒక క్విక్ ఫ్రస్ట్రేషన్లో డెస్పరేషన్లో తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ అనేది ఇంకా టైం గ్యాప్ పెంచింది. ఎందుకంటే ఇంకా ట్రస్ట్ని మినిమైజ్ చేసింది, హీరోలకి ప్రొడ్యూసర్లకి నా మీద ఉన్న ట్రస్ట్ని. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేనేంటంటే వచ్చిన అవకాశాలను చేజ్ చేయాలి. సో ఇన్ అవే ఎగ్జైటింగ్గా బాహుబలి నెట్ఫ్లిక్స్ ప్రోడక్ట్ చేసాము. దానిలో మేము ఇన్వెస్ట్ చేసిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంతా కూడా ఆ షోకి హెల్ప్ అవుతుంది. అదర్ దాన్ దట్ హిందీ రీమేక్ ఆఫ్ ప్రస్థానం ఆల్సో ఒక రాంగ్ డైలాగ్ రైటర్ చాయిస్ వల్ల ముందే నేను ప్రొటెస్ట్ చేసినా కూడా ఎన్ఫోర్స్డ్ డెసిషన్స్ వల్ల ఇదైనా. సో మేబీ పార్ట్లీ నేను కొన్ని ఫోర్సెస్కి బెండ్ అవ్వడం వల్ల కంటామినేట్ అవ్వడం కంటెంట్, అండ్ మేబీ మేనేజ్ చేయడం, మ్యానిపులేషన్ పక్కన పెట్టి, మ్యానిపులేషన్ నా వల్ల కాదు జీవితంలో, అబద్ధాలు చెప్పలేను. అవతల మనిషి కావాల్సింది చెప్పి మనం బతికిపోదాం అనే మైండ్ సెట్ లేదు నాకు. బట్ అట్లీస్ట్ మేనేజ్ చేయడం అంటే అది ప్రాబ్లీ నాకు తక్కువేమో పర్సనాలిటీ. బట్ మేబీ ఎక్స్పీరియన్సెస్ టీచర్స్ మీ నౌ. అండ్ అగైన్ రిపబ్లిక్ ఇప్పుడు నేర్చుకున్నారా, మీన్స్ ఎక్స్పీరియన్స్? ఐ డోంట్ నో, మేబీ నాకు బేసిక్గా తేజ్ సపోర్ట్ వల్ల నాకు ఆ స్పేస్ దొరికిందేమో ఈ సినిమాతో. బట్ ఆ స్పేస్ ఇచ్చే వ్యక్తుల్ని, అట్మాస్ఫియర్ని వెతుక్కుంటూ పోతాను నేను గోయింగ్ ఫార్వర్డ్. ఓకే. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు టీజర్ ట్రైలర్తో మూవీ మీద మంచి టాక్ వచ్చేసింది. మూవీ సక్సెస్ అవ్వడం అనేది కంపల్సరీ, ఆటోమేటిక్గా అయిపోయింది, ఆబ్వియస్లీ అయిపోయింది ఇప్పటికే. సో ఈ బూస్టప్తో నెక్స్ట్ మూవీస్ ఎంత ఫాస్ట్గా తీయాలనుకుంటున్నారు? ఏమైనా ప్లాన్ స్టోరీస్ అన్నీ ఒక మంచి షేప్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఫాస్ట్గానే జరుగుతాయని ఆశిస్తున్నాను. వి వాంట్ యువర్ మూవీస్ ఇంకా ఇంకా రావాలనుకుంటున్నాం. I also want my movies more and more. యాజ్ ఐ సెడ్, టీజర్ ట్రైలర్తోనే మూవీ అనేది ఏ విధంగా ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అందరికీ వచ్చేసాయి. అండ్ October 1st బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలి మీకు, సాయిధరం తేజ్కి, క్రూ అందరికీ కూడా అని విష్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మా. ఇదే వాళ్ళ స్పెషల్ చిట్ చాట్ చూస్తూనే ఉండండి HM TV.